మా అమ్మగారు వంట శాస్త్రంలో గురువు ఆవిడ, అంటే అంత బరువును సంపాదించుకుంది. ఆవిడ ఏవిడ వంట చేసినా కూడా ఎంత బాగుండేదో లెక్క చెప్పలేదు. ఇంకా ప్రపంచం ఇంకెక్కడా అలాంటి అంత రుచి ఉండదు. ఆవిడ పాకశాస్త్రంలో అంత ప్రావీణ్యురాలు. ఆవిడ మహాగురువు వంట శాస్త్రంలో, పాకశాస్త్రంలో. నాకు కొద్దిగా వచ్చు, నేను ఒక లఘువుని, చిన్న లఘువుని. మనం ఏ శాస్త్రాల్లో ఏ విద్యలో లఘువులమో ఏ శాస్త్రంలో గురువు అవ్వగలిగామో మనం తెలుసుకోవాలి. నేను గురువు అంటే మీరు శిష్యులని కాదు. గురు శిష్యుల ఆ యొక్క మనోపలకల నుంచి ఆ సంబంధం తీసేయాలి. గురువు లఘువులు ఉన్నారు. ఈ గురువు చుట్టూ లఘువులు తిరుగుతూ తాము కొంత లఘువులు అవుతారు. ఆ లఘువులు జీవితాన్ని పూర్తిగా పణంగా పెడితే వాళ్ళు కూడా గురువులు అవుతారు. మళ్ళీ వాళ్ళ చుట్టూ ఇంకా చాలామంది తిరుగుతూ ఉంటారు. నీ చుట్టూ ఎవరైనా తిరుగుతుంటే నువ్వు గురువు అయ్యావు లెక్క. ఒక తల్లి కోడి ఉంది, చిన్న పిల్ల కోళ్ళు చుట్టూ గలగల తిరుగుతుంటాయి. అది తల్లి కోడి కనుక తెలిసిపోతుంది మనకి. చుట్టూ పిల్ల కోడి లేకపోతే ఆ తల్లి కాలేదు కదా. ఆ తల్లి కోడి ఎటు వెళ్తే పిల్ల కోడిలన్నీ అటే పరిగెత్తుతుంటాయి. సో గురువు ఎక్కడ ఉంటాయి, లఘువులంతా అక్కడే ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు శిష్యులని కాదు. ఎవరికి శిష్యుడు కాదు, కానీ గురువు ఉన్నాడు. గురువు చుట్టూ తిరిగే లఘువులు ఉన్నారు, గుర్తుంచుకోవాలి. ఇది కొత్త ఒరబడి, పిఎస్ఎస్ఎం ఒరబడి. గురువుకి వంగి దండాలు పెడుతూ పాద నమస్కారాలు చేస్తూ గురువుకి సమర్పణ అయిపోయినది ఎక్కడా లేదు. అది ఎవరికి సమర్పణ కాదు. నేను నా సంగీత గురువు గారి దగ్గరికి నేను సమర్పణ కాలేదు. అదేవిధంగా సదానంద యోగి వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన దగ్గర కూడా పోయి ఇలా బుద్ధిగా కూర్చునేవాడిని 2.5 సంవత్సరాలు. ఆయన కాళ్ళకి ఎప్పుడు నమస్కారం పెట్టలేదు. నేను కాళ్ళకి నమస్కారం పెట్టే అనే యొక్క గొప్ప సంస్కృతి నా దగ్గర లేదు, పిఎస్ఎస్ఎం దగ్గర లేదు. నువ్వు ఆ విద్యలో నువ్వు గురువు బాగా సంపాదించుకున్నావు, నేను ఆ విద్యలో లఘు కాదలుచుకున్నాను కనుక నీ చుట్టూ తిరుగుతున్నాను. నీ మాటలు నా చెవుల్లో పోసుకుంటాను. నీ తలపులు నా తలలో పెడతాను. తద్వారా నేను ఒక గొప్ప లఘువుని అవుతాను. గురువు కాదలుచుకుంటే ఆ క్షేత్రంలో నేను కూడా ఒక గురువుని అవుతాను. క్రికెట్ అభ్యాసంలో నేను గురువు కాలేదు, నాకు అవసరం లేదు. అది నా జన్మ యొక్క ప్రణాళికలో లేదు. అది లఘువుగానే ఉన్నాను. నాకు తెలుసు లెగ్ స్పిన్ అంటే తెలుసు, ఆఫ్ స్పిన్ అంటే తెలుసు, గుగ్లీ అంటే తెలుసు. నాకు వికెట్ కీపింగ్ తెలుసు. సంగీతంలో నేను లఘువుని. నాకు రాగం తెలుసు, తాళం తెలియదు. కీర్తనలు నేర్చుకున్నాను, సగం వచ్చు సగం రాదు. ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రంలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే అది నా జీవిత లక్ష్యం. ఎవరి జీవిత లక్ష్యంలో వాళ్ళు తప్పకుండా గురువులు అవుతారు. ఫస్ట్ లఘువుగా అవుతాడు, తర్వాత ఆ లఘు గురువుగా అవుతాడు. ఫస్ట్ కాస్త అభ్యాసం చేసి కాస్త లఘువు అవుతాడు, తర్వాత జీవితాన్ని సమర్పణ చేసి గురువు అవుతాడు ఆ క్షేత్రంలో. పినాకపణి గారు సంగీతం నేర్పించడంలో మహాగురువు అయ్యాడు. టిఎస్ చంద్రశేఖర్ గారు ఫ్లూట్ వాయించడంలో గురువు అయ్యారు. మా అమ్మగారు వంట శాస్త్రంలో గురువు అయ్యారు. మా అన్నగారు సైన్స్లో గురువు అయ్యాడు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి సంపాదించాడు.
ఆయన ఆ ఫీల్డ్లో గురువు. నేను ఇందులో బరువు సంపాదించుకున్నాను. గురు శిష్య సంబంధం కాదు, గురు లఘు సంబంధము అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఎవరైనా మన దగ్గరికి వస్తే మొట్టమొదటి రోజే మనం చెప్తాం, నాయనా నేను నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు. అక్కడి నుంచి మొదలవుతుంది ఒక కొత్త ఒరవడి. ఈ భారతదేశం అంతా ఒక కొత్త వైపు తీసుకెళ్తే ప్రయత్నం, అందులో సఫలీకృతం అయ్యాం మనం. పాత గురు శిష్యుడు అనేది ఒక బూజు పట్టిన చింతకాయ పచ్చడి లాంటిది. మన ఈ గురు లఘు సాంప్రదాయం అనేది ఇది ఒక కొత్త ఆవకాయ. కనుకనే మనం అంటే భారతదేశానికి చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఏమిటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి. కానీ నాకు తెలుసు ఇదే కరెక్ట్ విధానం అని చెప్పేసి, ఇదే సరి అయిన విధానం అని చెప్పేసి. గురు శిష్య సంబంధం కాదు, గురు లఘు సంబంధము. శిష్యుడు అనగానే ఒక విధమైన మనసులో ఒక భావన వస్తుంది, లఘు అంటే వేరే విధమైన భావన వస్తుంది. ప్రతి పదానికి వేరే అర్థం ఉంటుంది. పదం యొక్క అర్థమే పదార్థము. పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడు పండితుడు, పదం యొక్క అర్థం తెలియని వాడు పామరుడు. గురువు అన్న పదం యొక్క అర్థం తెలియని వాడు పామరుడు, గురువు అన్న అర్థం పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడు పండితుడు. పండితుడి చుట్టూ పామరులు తిరుగుతూనే ఉంటారు, తాము కూడా పండితులు కావడం కోసం. గురువు చుట్టూ లఘువులు తిరుగుతూనే ఉంటారు గురుత్వాకర్షణ శక్తి ద్వారా. వాడు గురువు అయినప్పుడు వీడు లఘువు కానప్పుడు వాడి చుట్టూ తిరగడు. ధ్యానం కోసం ఇష్టం లేని వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారా? మా అన్నగారే నా చుట్టూ తిరగలేదు, ఆయనకి ధ్యానం అంటే ఇష్టం లేదు. ధ్యానం చేయకుండానే పైలోకాలకు పడాడు ఆయన. ఆయన ఎప్పుడు లఘువు కాలేదు ధ్యాన విద్యలో, అంటే నా చుట్టూ తిరగలేదు ఆయన. కానీ లఘువు కాదలుచుకున్న వాళ్ళందరూ కూడా నా చుట్టూ తిరిగారు. ఎంత తిరిగారో అంత గొప్ప లఘువులు అయ్యారు. వాళ్ళు కూడా జీవితాన్ని పణంగా పెడితే వాళ్ళు కూడా గురువులు అయ్యారు. వాళ్ళ చుట్టూ ఇంకా చాలామంది తిరిగారు. జక్కా రాఘవరావు గారు గొప్ప లఘువై ఆయన వెళ్ళడం మొదలుపెట్టారు అన్ని ఊర్లకి. కోస్తా ప్రాంతం అంతా అందరికీ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది బాబు ధ్యానం అని చెప్పేసి. వాళ్ళు కూడా లఘువులు అయ్యారు, మళ్ళీ వాళ్ళు కూడా గురువులు అయ్యారు, బరువు సంపాదించుకున్నారు. సాధన చేస్తే ఎంత సాధన చేస్తే అంత బరువు సంపాదించుకుంటాం. సంగీతంలో ఎంత సాధన చేస్తే అంత బరువు వస్తుంది మనకి. పినాకపాడి గారు చేసిన సాధన నేను చేశానా? మా గురువుగారు చంద్రశేఖరన్ గారు చేసిన సాధన నేను చేశానా? చేయలేదే. అంత సాధన అటువైపు నా చూపు పోలేదే. గవాస్కర్ చేసినంత క్రికెట్ సాధన నేను చేశానా? చేయలేదే. ఎంత సాధన చేస్తే అంత గురుత్వం అంత లఘుత్వం వస్తుంది. జీవితాన్ని పణంగా పెట్టి సాధన చేస్తే గురుత్వం వస్తుంది, జీవితంలో ఒక భాగం మాత్రం అయితే అది లఘుత్వం వస్తుంది. క్రికెట్ ఎవరి దగ్గర నేను నేర్చుకోవచ్చు? గవాస్కర్ దగ్గర నేర్చుకోవచ్చు, టెండూల్కర్ దగ్గర నేర్చుకోవచ్చు, విరాట్ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు. ఒక్కడే ఉన్నాడు గురువు. ఎంతోమంది ఉన్నారు గురువులు, బరువులుగా ఉన్నవాడు. బౌలింగ్ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. సంగీతం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. ధ్యానం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది ఉన్నారు నేర్పేవాడు. నేర్పడం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అయ్యా మాల్కౌన్స్ రాగం అంటే ఏంటి? హిందోల రాగం అంటే ఏంటి?
సగమదని సానిదమగ స. ఇది ఇందోళ రాగమయ్యా. ఓహో, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇందోళ రాగం అంటే ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సగమ దని సానిదమ గ స. ఆ గురువు గారు చక్కగా పడతాడు. ఎంతో అభ్యసించాడు. లఘువుకి రాదు. వింటాడు, ఓహో ఇలాగా అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి సాధన చేస్తాడు. వీడు కూడా గురువు అవుతాడు. తన సాధన ద్వారా తాను ఒక లఘువు అవుతాడు. తన సాధన ద్వారా తాను ఒక గురువు అవుతాడు. గుర్తుంచుకోండి. ఎవరికి వారే యమునా తీరే. మన సాధన, నేను ఎంత సాధన చేస్తాను క్రికెట్లో అంత లఘువునయ్యాను. ఎంత సాధన చేయలేదో అంతగా నేను గురువు కాలేదు. సంగీత సాధన ఎంత చేశానో అంతగా లఘువునయ్యాను. ఎంత చేయలేదో అంత గురువుని కాలేదు. ధ్యాన సాధన ఎంత చేశానో అంత లఘు నేను. ఇంకా ఎంతో చేయడం వల్ల గురువుని కూడా అయ్యాను నేను. ధ్యానం పట్ల నాకు అన్నీ తెలుసు. నాకు ఆత్మజ్ఞానం పట్ల నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నేను అంత కృషి చేశాను, రాత్రనక పగలనక. నా జీవితం అందుకోసం ఉంది కనుక దాన్ని పణంగా పెట్టాను. విరాట్ కోహ్లీ క్రికెట్కి ఎంత పెట్టాడో, పినాక పాండే గారు సంగీతం కోసం ఎంత పెట్టాడో, నేను ధ్యానం కోసం, ఆత్మజ్ఞానం కోసం అంత పెట్టాను. అన్ని పుస్తకాలు చదివాను. అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాని వాళ్ళకి నేదా ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. రాని వాళ్ళకి నా దగ్గర వచ్చిన వాళ్ళకి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ధర్మం నాకుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ధ్యానం నాకు కావాల్సిన అంటే రా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమని, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టిన ఆయన అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను.